రాముడికి కుడి భుజం ఎవరయ్యా అని చెప్పారు ఈ సుఖసారణులు. అంటే రాముడికి కుడి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని పరిచయం చేస్తూ లక్ష్మణుడు గురించి చెప్తారు. లక్ష్మణుడికి కుడి భుజం లాంటి వాడయ్యా. ఎప్పుడు కూడా కుడి భుజం లాగా ఉండే రామస్య మహావీర్యం లక్ష్మణంచ మహావీర్యం భుజం రామస్య దక్షిణం. అసలు రాముడే వీరుడు, ఆ వీరుడికి కుడి పక్కన ఉన్నాడే అతను కుడి భుజంలాగా ఉండేటటువంటి సోదరుడు లక్ష్మణుడు. మహాపరాక్రమవంతుడయ్యా, చాలా కోపిష్టి. అతని కోపం వల్ల ఎంతో అరిష్టం జరుగుతుంది రాక్షస జాతికి అన్నాడు. రాముడి దగ్గరే ఉన్నటువంటి సోదరుడైనటువంటి విభీషణుడు, నీ తమ్ముడేనయ్యా, రాముడు పక్కన చేరాడు, రాముడితో స్నేహం చేస్తున్నాడు, పైగా రాముడు నీకు లంక ఇస్తానయ్యా అన్నాడు. లంకని నిన్నే రాజుగా చేస్తున్నానని సముద్రంలో నీళ్లు తెప్పించి లక్ష్మణుడి చేత కూర్చోపెట్టి నీళ్లు చల్లి ఈ క్షణం నుంచి నువ్వే లంకకి రాజు అని ప్రకటించాడు. ఇక విభీషణుడు వస్తాడా మన దగ్గరికి? రాముడు నిన్ను రాజును చేస్తా లంకకి అన్నాడు అంటే నీ అన్న అయినటువంటి రావణుణ్ణి నేను ప్రాణాలు తీస్తాను అని అంతర్గతంగా అర్థం వచ్చిందయ్యా. అంటే రాముడు నీ ప్రాణాలు తీయక తప్పదు, విభీషణుడు రాజుగా లంకలో ఉండక తప్పదు. దీన్ని పట్టుకున్నాడు విభీషణుడు, ఆనందపడ్డాడు. ఆహా, లంకకి నన్ను రాజుగా చేస్తాడా అని రాముడి మీద భక్తితో నీతో ఉంటే ప్రాణాలు పోక తప్పదు అనుకున్నాడు. రాముడితో యుద్ధం చేయటం అనవసరం అనుకున్నాడు, రాముడితో యుద్ధం చేయలేము అనుకున్నాడు. విభీషణుడు వెళ్ళి రాముడు పక్కన చేరాడు. చేరేజారగానే రాముడు కూడా ప్రతిజ్ఞ చేశాడు, నాతో స్నేహం చేస్తున్నందుకు నీకు లంకనిస్తానయ్యా, నీ అన్న అయినటువంటి రావణుడిని ప్రాణాలు తీస్తా, రావణుడు ప్రాణాలు తీయగానే నిన్నే రాజును చేస్తా అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి సుగ్రీవుడు విభీషణుడు లంక వైపు కోపంగా చూస్తున్నాడు. ఎప్పుడు వెళదామా లంకపైకి యుద్ధానికి ఎదురు చూస్తున్నాడయ్యా విభీషణుడు. సమస్త వానరులకి రాజు అయినటువంటి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సుగ్రీవుణ్ణి, అలాగే బలవంతుడు వాలి కుమారుడైనటువంటి అంగదుణ్ణి, పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుణ్ణి, జయింప శక్యము కాని జాంబవంతుణ్ణి, సుషేణ కుముద నీల నల గజ గవాక్ష శరభ మైంద ద్విబుధులు చూసి కొంచెం మనస్సులో దిగులు చెంది కోపంతో వీళ్ళందరినీ చూసినటువంటి రావణుడికి కొంచెం దిగులు పుట్టింది, కొంచెం భయం వేసింది, బాధ కలిగింది, కోపం వచ్చింది. కోపం చేత ఈ వీరులైనటువంటి ఆ సుఖసారుల్ని గర్జించి గట్టిగా కోప్పడ్డాడు. విసుక్కున్నట్ట రావణుడు. ఎందుకు విసుక్కున్నాడు? రాముడిని